ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం బడిబాట అంటూ విద్యార్థులను బడికి రమ్మని పిలుస్తుంటే మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీరు చర్చనీయాంశంగా మారింది. పాఠశాలకు హెడ్ మాస్టర్, పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్. కానీ ఆయన దర్శనం విద్యార్థులకు అమావాస్యకో పున్నానికో అన్నట్లుగా మారింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసేందుకు వచ్చిన సార్ మళ్ళీ ఇప్పటి వరకు పాఠశాల గడప తొక్కనేలేదంటున్నారు. విద్యార్థులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించేవారు లేక వారి చదువులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. హెచ్ఎం రాకను నిరసిస్తూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నేరుగా సర్పంచ్ వెంకటయ్య ఇంటికి వెళ్లారు. సర్పంచ్ ఈ విషయంపై ఎంబీఓకి ఫోన్ చేయగా మీ హెడ్ మాస్టర్కు వేరే పని ఉంది, 12వ తేదీ వరకు వస్తారని సమాధానం ఇవ్వడంతో కొసమేరాపు. ప్రభుత్వ పాఠశాల అంటే విద్యార్థులకు విద్యను అందించడమేనా లేక అధికారుల వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడమా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ విట్యాల. మా స్కూల్లో హెచ్ఎం సార్ వస్తలేడు అసలు. మాకు లెసన్లే సరిగ్గా అవుతలేవు. మాకు కష్టంగా ఉంది. ఇంగ్లీషు అన్ని తెలుగు మీడియమే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తలే. ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాకు ఇష్టంగా ఉంది కానీ సార్ వస్తలేడు. మేము ఎగ్జామ్లు ఏం రాయాలి, వాళ్ళు ఎట్లా రాస్తారు, మేము ఫెయిల్ అయితే మా ఇంట్లో మళ్ళీ చదివిపిస్తారా? మాకు ఇంగ్లీష్ చదువుకోవాలని ఉంది, అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ చదువుకోవాలని మాకు ఇష్టం, కానీ అది ఒక్కటి ఉన్నది కానీ అది అట్లనే అయింది. ఫోన్ చేస్తే అని చెప్తే హెచ్ఎం సార్కి ఫోన్ చేసిరంట. హెచ్ఎం సార్ మాట్లాడి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపడా సార్. సార్ ఊరికనే ఫోన్ చేస్తారు. మా క్లాస్ చెప్పేటప్పుడు మేము ఇట్లా మాకు చెప్తుంటే మాకు చెప్పమని మేము వెంబడి పడతాం. ఇక చెప్పంగా ఒక లైన్ చదువుతాడు, ఫోన్ వస్తుంది, బయటకు వస్తాడు, బయటనే మాట్లాడతాడు. హెచ్ఎం సార్ రాకపోవడం వల్ల మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వెనుకబడుతుంది. అట్లాగే 10th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఎట్లా చదువుకుంటారో, ఎట్లా 10th పాస్ అవుతారో అని మాకైతే ఆ అభిప్రాయం కలుగుతుంది. మేము కూడా ఎట్లా చదువుకోవాలి అని అనిపిస్తుంది. హై స్కూల్ మా హెచ్ఎం సార్ ఒక 2 నెల అయింది రావట్లేదు స్కూల్కి. మాకు ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతామని భయం ఉంది, కానీ మేము ఎలాగైనా చదువుకొని పాస్ కావాలని కష్టపడుతున్నాం. మా హెచ్ఎం సార్ రావట్లేదని ఎంఈఓ సార్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మొన్న ఒకరోజు ఎంఈఓ సార్ వచ్చి చెక్ చేసిండి. 3 నెలలు అవుతుంది సార్ రాక. 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా వస్తలేడు సార్. అయితే మాకైతే ఇంగ్లీషే వస్తలేదు, చెప్తలేడు. ఒక పాఠం చెప్పినాక 2వ పాఠం విడిచి 3వ పాఠం చెప్తుండు. మధ్యలో చెప్తారు సార్. రాక 3 నెలలు అవుతుంది.